హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ నేను తీసిన వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. నేను చేసిన కుకింగ్ వీడియో మీకు దీని తర్వాత నేను మాట్లాడిన తర్వాత వస్తుంది. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకు సండే రోజు ఒలింపిక్స్లో మనకైతే పథకం వచ్చింది, కాంస్య పథకం. మను బకర్ అయితే గెలవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హర్. మన దేశం గర్వపడేలా చేసింది. అండ్ మహిళల వల్ల ఆమెకే మొట్టమొదటి వచ్చింది షూటింగ్లో. గ్రేట్. అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని అండ్ మీరు కూడా కంగ్రాచులేషన్ చెప్పండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు పక్కన అయితే వస్తూ ఉంటుంది నేను చేసిన కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ మీ ముందుకైతే వీడియోతో అయితే వచ్చాను. ఇవి ఈరోజు నేను చేసిన వంటకాలండి. ఇది మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇదైతే బగారా రైస్ అండి. కొంచెం క్యారెట్ వేసాను, మంచిగా ఉంది. లైట్ బగారా, పెద్దగా మసాలాలు అయితే ఉండవు. ఇక ఇది ఏంటనంటే, మొన్న 2 లీటర్ల పాలు వేస్ట్ అయితే దాంతోనైతే పనీర్ అయితే తయారు చేశాను. సో హోమ్ మేడ్ పనీర్ విత్ చికెన్, ఓకేనా. అండ్ ఇందులో ఒక స్పెషల్ అయితే వేసాను, పాలు పోసాను. సో మంచి గ్రేవీగా అయింది. కొంచెం తక్కువ ట్రై చేశానండి, ఎందుకంటే ఫెయిల్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని. ఇక ఇదండి అసలు ఏం చేయాలని రెగ్యులర్గా తింటున్నాం కదా. దీన్ని ఏం చేశానంటే, నిన్న కొబ్బరి చట్నీ పెడితే కొంచెం కొబ్బరికాయ అయితే మిగిలిపోయింది. సో దాన్ని మిగిలిపోయిన దాన్ని ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 4 మిరపకాయలు వేసి ఆ కొబ్బరి కూడా మంచిగా గ్రైండ్ పట్టేసి ఈ విధంగా అయితే కొబ్బరి చికెన్, పనీర్ చికెన్ హోమ్ మేడ్ అండ్ బగారా. ఈరోజు అయితే మా డిన్నర్ అండ్ లంచ్ ఇదే అండి. ఇక ఇప్పుడు లంచ్ లేట్గా చేసేస్తాం, ఇక డిన్నర్ లంచ్ అన్నీ కలిపేసి ఇందులో అయితే చేసేస్తాము. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేసిన వంటనైతే టేస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ అనన్య తిన్నది. ఇక చూడండి, మంచిగా గ్రేవీ పెట్టిన ఫ్రెండ్స్. చూడండి, దగ్గరికి అండిన. యాక్చువల్లీ కేజీ బావు చికెన్ తెచ్చిన. ఫస్ట్ మార్నింగ్ రొట్టెలు అండ్ చికెన్ సూప్ చేసుకున్నాం. సో సూప్ ఆల్రెడీ ఉంది కదా అని నేను చేసినవి నేను వేసుకొని తింటున్నా. అబ్బాబ్బాబ్బా, సూపర్ అండి, చాలా బాగుంది. సో ఇదైతే నేను ఓన్గా స్టైల్ చేసిన. సూపర్, అస్సం అంటే అస్సం ఉంది.